హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ప్రజెంట్ అయితే జాతరకి అయితే వచ్చామండి. ఆంధ్ర చూసారు కదా ఈ హడావిడంతా. మేమైతే ఎప్పుడూ రాలేదండి, ఇదైతే ఫస్ట్ టైం వచ్చాము. మా చిన్నత్తగారు ఉన్నారనమాట, ఆ ఊరైతే వచ్చాము. పెద్దింట్లమ్మ అమ్మవారు అనమాట. పుట్లపూడి సంబరానికి అయితే మేము వచ్చాము. చూసారు కదా ఈ హడావిడంతా. చూసారు కదా, ఆయన అయితే మీకు గుర్తున్నారా? కర్రతో నడుస్తారు కదా, హైట్గా ఉంటారు ఆయన అనమాట. మేమైతే ఇంటికే వచ్చేసిన తర్వాత అయితే అందరం కలిసి అయితే జాతరలోకి వచ్చాము. చూసారు కదా ఈ షాపులు అవి వేశారు. మా బుడ్డోడు వాళ్ళ నాన్నతో అయితే వెళ్తున్నారు. మా చుట్టాలందరూ ఎదురెళ్తున్నారు అనమాట. నేనైతే వీడియో తీస్తున్నాను. చూసారు కదా, లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు కదా. ఈ ఆంధ్రాలో అయితే ఎప్పుడు ఇంకా ఈ సమ్మర్ వచ్చిందంటే ప్రతి చోట అమ్మవారి జాతరలు చేస్తూనే ఉంటారు. చూసారు కదా, పైన తారాజువులు కూడా చాలా బాగా వేస్తున్నారు. మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం. చిందు వేస్తారు కదా, వాళ్ళని చూడడానికి అయితే మేము వెళ్తున్నాము. మా బుడిదైతే పైన మందులు కలుస్తుంటే ఏంటో దాన్ని విచిత్రంగా చూస్తుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏదో హ్యాపీగా ఉంటుంది చూస్తే. చూసారు కదా పైకి ఎలా చూస్తుందో. నెక్స్ట్ అయితే జాతరలోకి వచ్చిన తర్వాత నాగసర్పం అయితే వెలిగించారు. చూసారు కదా మీరు కూడా. దూరం కట్టాలి. నెక్స్ట్ అయితే అమ్మవారి గెటప్లు చిందులు కూడా తీసాను, చూడండి మీరు కూడా తప్పకుండా. చూసారు కదా అమ్మవారి జాతర మొత్తం నైట్ అయితే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాం. మళ్ళీ తెల్లవారు అమ్మవారికి ఏటలో వేస్తారనమాట, అది కూడా చూసేద్దాం పదండి. చూసారు కదా అమ్మవారికి పాకి అయితే వేసి అమ్మవారి గిట్టలని పెడతారు. అమ్మవారి పుట్టిన నుంచి మెట్టినింటి వరకు తీసుకెళ్తారనమాట, డప్పులతో మేళతాలతో. చూడండి మీరు కూడా. సరే కదా ఫ్రెండ్స్, అమ్మవారికి వేసిన గుడిసెని అయితే తీసేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారిని మెట్టినింటి దగ్గర అయితే సాగనంపుతారు. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.